అందరికి శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో ఎలాగైతే శక్తి ప్రయోగం తెలుసుకుని వచ్చామో, 18 శక్తి ప్రయోగం తెలుసుకుని వచ్చామో, ఇప్పుడు మనకి 12 జ్యోతిర్లింగాలు తెలుసుకుందామండి. ఈ కార్తీక మాసం సందర్భంగా మనకి 12 జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకోబోతున్నాం అనమాట. అసలు ఈ 12 జ్యోతిర్లింగాల్లో అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఒక్కొక్క మిస్టరీస్ ఉంటాయి ఒక్కో టెంపుల్ కి. తలుచుకుంటే మనకి నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది. అసలు అక్కడ పరమేశ్వరుడు ఏ రూపాల్లో కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇప్పటి నుంచి మాక్సిమం మీకు ఆల్టర్నేట్ డేస్ లో వీడియోస్ వస్తూ ఉంటాయండి. సో సాటర్డే కూడా వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఆల్టర్నేట్ డేస్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు అవ్వాలి అండ్ ఆల్సో పంచారామాలు కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ లెంత్ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. సో స్టే ట్యూన్. ఫస్ట్ అయితే మనకి అసలు జ్యోతిర్లింగాలు అంటే ఎక్కడ ఉన్నాయి, మన చుట్టుపక్కలే మనకి జ్యోతిర్లింగాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట అండి. 12 జ్యోతిర్లింగాలు మొత్తానికి మనకి 12 జ్యోతిర్లింగాలు ఒకటైన మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీశైలం జ్యోతిర్లింగం ఒకటి అండ్ ఆల్సో మనకి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వచ్చి మనకి సోమనాథ్ అలాగే శ్రీశైలం రెండు కూడా ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ స్వామి అసలు ఎందుకు వెలిసి, అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటి అంటే సాక్షాత్ పరమేశ్వరుడే అక్కడ ఇష్టంతో వెలిసిన లింగాలు అనమాట. జ్యోతిర్లింగాలు అంటే ఎవరో ప్రతిష్ఠించిన లింగాలు కాదనమాట. సాక్షాత్ పరమేశ్వరుడే అక్కడ వచ్చి కూర్చున్న కొలువైన లింగాలు మనకి జ్యోతిర్లింగాలు అనమాట. సో ఈ జ్యోతిర్లింగాల్లో మనం ఆల్రెడీ తెలుసుకుని వచ్చాం కదా, సోమనాథ్ అలాగే శ్రీశైలము, ఇంకా పోతే ఉజ్జయిని, ఓంకారేశ్వరు, అలాగే ఇంకా కేదార్నాథ్, త్రయంబకేశ్వరు, వైద్యనాథ్, నాగేశ్వరు, అలాగే రామేశ్వరం, గిరీశ్వరం, ఇలా మనకి ఎన్నో జ్యోతిర్లింగాలు మనకి కనిపిస్తుంటాయి అనమాట. చాలా మందికి రామేశ్వరం వెళ్తూ ఉంటారు. తమిళనాడు సైడ్ రామేశ్వరం చాలా మంది వెళ్తూ ఉంటారు, అలాగే శ్రీశైలం వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా మంది తెలిసే ఉంటాయి. కానీ సోమనాథ్ గురించి, త్రయంబకేశ్వరం, వైద్యనాథం చాలా మందికి తెలియదు అనమాట. సో అందుకే ఈ రోజు ఈ కార్తీక మాసం పురస్కరించుకుని ఈ రోజు నుంచి మీకు జ్యోతిర్లింగ వీడియోస్ రాబోతున్నాయి అనమాట. 12 జ్యోతిర్లింగాలు కూడా మీకు ఈ కార్తీక మాసంలో రాబోతున్నాయి అనమాట అండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనకి అసలు శ్రీశైలంలో స్వామి ఇక్కడ ఎందుకు వెలిసారు, చాలా మంది అంటూ ఉంటారు. మల్లికార్జున స్వామి అక్కడ ఒక ఆమె మల్లెపూల దండ ఇచ్చింది, అక్కడ ఉండమని చెప్పింది కాబట్టి స్వామి ఇక్కడ వెలిసారని చెప్పేసి ఎన్నో కథలు ఉన్నాయి కదా. సో ఆ కథలను కూడా నిజమే, కానీ అసలు ఒరిజినల్ గా మల్లికార్జున స్వామి అక్కడ ఎందుకు వెలిసారు అంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకసారి ఏమవుతుందంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినాయకుడికి పరమేశ్వరుడు అలాగే అమ్మవారి ఇద్దరు కూడా ఒక పోటీ పెడతాయి. ఎవరైతే ముల్లోకాలు తిరిగి ఫస్ట్ ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇస్తామని చెప్తే సుబ్రహ్మణ్య స్వామి అన్ని తిరుగుతారు, మొత్తం అంతా వెళ్తూ ఉంటారు. కానీ అన్నిటికన్నా ముందు వినాయకుడు మనకి ప్రతి చోట దర్శనం ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇలా ఎందుకయింది మనకి కథ తెలుసు కదా, వినాయక చవితి కథ తెలుసు కదా. సో అదంతా అయిపోయిన తర్వాత వినాయకుడికి ఆధిపత్యం ఇచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కొంచెం అలిగి ఈ శ్రీశైలంకి వస్తారన్నమాట. శ్రీశైలంకి వచ్చిన తర్వాత అక్కడ స్వామివారి గురించి మనకి పరమేశ్వరుడు అలాగే అమ్మవారు ఇద్దరు కూడా అక్కడికి వస్తూ ఉంటారు అనమాట అండి. సో అలా వచ్చేసి అలా పుత్రుడి మీద ప్రేమతో అలా స్వామి అక్కడే పైకి రాకపోతే, కైలాసంకి రాకపోతే అక్కడే ఉండేసరికి పుత్రుడి మీద ప్రేమతో ఇద్దరు కూడా పౌర్ణమికేమో అమ్మవారు, అమావాస్యకేమో అయ్యవారు ఇద్దరు కూడా వస్తూ ఉంటారన్నమాట. అక్కడ మల్లె తోట దగ్గర ఇద్దరు కూడా కూర్చుని ఆ పుత్రుడిని చూసుకుంటూ ఉంటారన్నమాట. అందుకే శివుడు సాక్షాత్ అని అక్కడ ప్రత్యక్షం అవ్వాలని చెప్పేసి స్వామి అక్కడ జ్యోతిర్లింగంగా ఒక స్వయంభూలింగంగా అక్కడ స్వామివారు మల్లికార్జునుడిగా ప్రత్యక్షమైనారు అనమాట అండి. పక్కనే మనకి అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారుగా ప్రత్యక్షమైంది అనమాట. భ్రమరాంబిక అంటే మనకి భ్రమర అంటే 9 అనమాట అండి. ఇప్పటికీ కూడా మనకి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి అమ్మవారి భ్రమరాంబిక అమ్మవారి పక్కన మనకి సైలెంట్ గా జాగ్రత్తగా వింటే అమ్మవారి వెనకాల గోడ నుంచి మనకి ఆ భ్రమర సౌండ్ మనకి వినిపిస్తుంటుంది అనమాట. అసలు ఇంకా ఎన్నో విశేషాలు దాగున్నాయండి ఈ శ్రీశైలం గురించి. శ్రీశైల శిఖరం గురించి ఎన్నో విశేషాలు దాగున్నాయి అనమాట. మెయిన్ శ్రీశైల శిఖరం మనకి దాన్ని శ్రీగిరి అంటూ ఉంటారు. శ్రీగిరి అంటే ఏంటంటే, శ్రీ అంటే చాలా అద్భుతమైన అని అర్థం అనమాట. శ్రీగిరి అంటూ ఉంటారు. అలాగే దీనికి ధూళి దర్శనం పేరు అనమాట. ధూళి దర్శనం అంటే ఏంటి అంటే, నిజానికి మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే పరిశుభ్రంగా మొత్తం అంతా శుచిగా శుభ్రంగా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ శ్రీశైలంలో కనుక మనం దూర ప్రయాణాల నుంచి అయితే చాలా దూరం నుంచి ఎక్కడ ప్రదేశాల నుంచి వచ్చిన చేతి కాళ్ళు, ధూళి, మట్టి ఇవన్నీ ఉన్నా కూడా మనకి స్వామివారిని ధూళి దర్శనం చెప్పేసి ఉంటూ అన్నమాట. అంటే అక్కడ అర్చకుల్ని అడిగితే ధూళి దర్శనం చెప్పేసి పలానా దూరం నుంచి వచ్చామని చెప్పేసి అడిగామనుకోండి, ధూళి దర్శనం పంపిస్తారు. ధూళి దర్శనం అంటే మట్టి పట్టిన చేతులు. అంటే ఎట్లా అంటే మనకి ఇంకా శుచిశుభ్రం లేకుండా అక్కడ మనం వెళ్ళి దర్శనం చేసుకుని మనం ధూళి దర్శనం అంటూ ఉంటారు. స్వామివారిని తాకితే నిజంగా పరమేశ్వరుడు పులకిస్తాడు అనమాట. ఎందుకంటే అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు మన తల్లిదండ్రులుగా జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరు అంటూ ఉంటారు. అంటే అక్కడ మనకి తల్లిదండ్రుల స్వరూపంగా పరమేశ్వరుడు అమ్మవారు అలాగే అమ్మవారి ఇద్దరు కూడా కొలువైంది అనమాట. ఎలాగైతే మనకి కాశీలో అన్నపూర్ణ అమ్మవారు మనకి అక్కడ అందరికీ అన్న భిక్ష పెడుతూ ఉంటుందో, మన అందరం అడిగితే మనకి అన్నపూర్ణాష్టకం ఉంటుంది కదా,
భిక్షాం దిక్పాలం నగరి మాతాన్న పూర్ణేశ్వరి అన్నపూర్ణ అమ్మవారు అడిగితే అమ్మవారు మనకి అన్నం పెడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బ్రహ్మరాంబిక అమ్మవారు మనం అడగకపోయినా అమ్మవారి ముందు నుంచుంటే చాలు మనకి అమ్మవారు మనకి జ్ఞాన భిక్ష ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి శ్రీశైలంలో ధూళి దర్శనం కూడా చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుందన్నమాట అండి. అంటే దూర ప్రాంతాలు వచ్చిన వాళ్ళకి ధూళి దర్శనం అన్నమాట. అంటే కాటేజ్‌లో రెడీ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదు స్వామివారి దగ్గరికి. అంటే మన తల్లిదండ్రుల దగ్గరికి ఎంత నిస్వార్థంగా వెళ్లి వాళ్ళని ఆలింగనం చేసుకుంటామో అదే విధంగా మనకి ఈ శ్రీశైలంలో కూడా స్వామివారిని అలాగే చేసుకోవచ్చనమాట. దానికి ధూళి దర్శనం అని పేరు. అలాగే ఇక్కడ మనం చూడాల్సింది ఇంకోటి మనకి సాక్షి గణపతి. సాక్షి గణపతి ఎందుకంటే మనకి ఎంతో మంది శ్రీశైలం వస్తూ ఉంటారు. శ్రీశైలం అంటే మనకి ఒకానొక మంచి అద్భుతమైన పుణ్యక్షేత్రం అన్నమాట. అంటే మన జీవితాన్ని తిరగ రాయగల క్షేత్రం మనకి శ్రీశైలం అన్నమాట అండి. సో ఈ శ్రీశైలానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తుల్లో చాలా మంది మన పేరు గోత్రాలు చెప్పడానికి ఎక్కడో ఒకటి చెప్పాలి కదా! సో ఆయన మనకి సాక్షి గణపతిగా అంటే అమ్మవారు మనకి సాక్షి గణపతిని పెట్టారనమాట అండి. అంటే ఇక్కడ మనం ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ గోత్ర నామాలన్నీ కూడా నువ్వు రాసి లిఖించు అని చెప్పేసి చెప్తారనమాట అండి. సో అందుకే అమ్మవారు సాక్షి గణపతిని పెట్టింది. మనకి బ్రహ్మరాంబిక అష్టకంలో కూడా ఉంటుంది. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణవతి శాంభవి అని చెప్పేసి మనకి బ్రహ్మరాంబిక అష్టకంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మనకి ఈ శైలంలో సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి ఇక్కడ హాటకేశ్వర స్వామి అని చెప్పేసి మనకి ఒక శివలింగం ఉంటుందన్నమాట అండి. శ్రీశైలం దగ్గరలోనే హాటకేశ్వర స్వామి క్షేత్రం ఉంటుంది. హాటకేశ్వర స్వామి క్షేత్రంలో మనకి ఆ ఒక ధారల నుంచి మనకి పాలధార, పంచదార కనిపిస్తుందన్నమాట. పాలధార అంటే మన సాక్షాత్ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన జలం అన్నమాట. అక్కడ తీర్థం ఇవ్వరు కాబట్టి ఆ తీర్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారన్నమాట. ఇంకా పంచదార అంటే మనకి ఈ యొక్క బ్రహ్మ తీర్థము, అలాగే విష్ణు తీర్థము, రుద్ర తీర్థము, శక్తి తీర్థం ఇవన్నీ కూడా మనకి పంచదార అని చెప్పేస్తూ ఉంటారన్నమాట. ఈ పంచదార కూడా మనకి అక్కడ ప్రసాదిస్తూ ఉంటారు. తీర్థంగా మనం అక్కడ తీసుకుంటూ ఉంటాం హాటకేశ్వర స్వామి క్షేత్రంలో. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చరణనంది అని నంది ఉంటుంది. చరణనంది అంటే ఏంటంటే మనకి అంటే శ్రీశైల శిఖరం ఉంటుంది కదా! శిఖరానికి ఎదురుకుండా మనకి చరణనంది కనిపిస్తుంది. చరణనంది అంటే ఆ నంది లోపల మన నువ్వులు వేసి తిప్పుతూ ఉంటారనమాట. నువ్వులు నందిని తిప్పి అంటే నంది యొక్క వృషణముల నుంచి మనం గనక ఆ వృషణములో చెయ్యి అంచి ఆ కొమ్ములు మీద చేయి పెట్టి మనం శిఖర దర్శనం చేస్తే మనకి పుణ్యం కూడా కలుగుతుంది చెప్తూ ఉంటారు. పుణ్యం కాదు యాక్చువల్లీ మోక్షం కలిగించి చెప్పేస్తూ ఉంటారనమాట. మోక్షం అంటే ఏంటి? అంటే నిజంగా మనం భక్తి విశ్వాసాలతో కనుక పరమేశ్వరుడు అలాగే అమ్మవారు అక్కడ ఉన్నారు, సశరీరాలు ఏమైనా ఉన్నారు, మన మాటలు వింటున్నారు అని మనం కనుక భక్తి శ్రద్ధలతో కనుక దర్శనం చేసుకుంటూ ఉంటే సాక్షాత్ మనకి పరమేశ్వరుడు ఆ శిఖర దర్శనం ద్వారా మనకి మోక్షం ప్రసాదిస్తారనమాట. అందరూ చెప్తూ ఉంటారు కదా, అరుణాచలం స్మరిస్తే చాలు మనకి మోక్షం వస్తుంది, కాశీలో 9 రోజులు ఉంటే చాలు మోక్షం వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ శ్రీశైల శిఖర దర్శనం చేస్తే చాలు మనకి మోక్షం కలుగుతుంది అనమాట అండి. సో ఇలా ఎన్నో విశేషాలు మనకి శ్రీశైలంలో దాగున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి మనకి శ్రీశైలంలో వీరభద్రుడు కూడా మనకి శ్రీశైలంలో కొలువై ఉంటారనమాట అండి. వీరభద్ర స్వామిగా. అలాగే మనకి ఇంకొక విశేషం ఏంటంటే మనకి చంద్రవతి అనే ఒక ఆల్రెడీ మీకు ఇది మొన్న శక్తివాడలు చెప్పినప్పుడు బ్రహ్మలిక అమ్మవారి గురించి చెప్పినప్పుడు మీకు దీని గురించి కూడా చెప్పాను కదా. చంద్రవతి అనే ఒక రాజకుమార్తె మల్లికార్జున స్వామికి మల్లెపూలను సమర్పించి స్వామిని అక్కడ కొలువై ఉండమని చెప్తున్నాం. అందుకే అప్పటి స్వామి మల్లికార్జున స్వామి గారు కొలువైందని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ స్వామి మల్లికార్జునుడిగా కొలువైనారు కదా, అలాగే ఇంకోటి మనకి వృద్ధ మల్లికార్జునుడిగా ఇంకో స్వామి కొలువైనారు. అంటే వృద్ధ మల్లికార్జునుడు అంటే మనకి ఎలాగైతే మనకి వృద్ధుల యొక్క శరీరం ఇలాగా చాలా పలచబడిపోయి ఇలా పొరలుగా పైకి వచ్చేస్తూ ఉంటుందో ఇక్కడ వృద్ధ మల్లికార్జున స్వామిగా స్వామి కొలువైనారు అనమాట అండి. ఇక్కడ స్వామి ఇక్కడ ఎందుకు కొలువైనారంటే మనకి ఒక భక్తురాలి కోరిక మెచ్చి స్వామి కొలువైనారు అనమాట అండి. ఒక భక్తురాలు అంట పరమేశ్వరుని పెళ్లి చేసుకుందాం, పరమేశ్వరుని పరిణయం చేసుకుందాం అని చెప్పేసి ఎంతగానో వేచి ఉందనమాట అండి. అంటే సాక్షాత్ అమ్మవారు తప్ప పరమేశ్వరుని వేరే అలా అనే ఉద్దేశంతో ఎవరు చూడరు. కానీ ఈ భక్తురాలు పరమేశ్వరుని పెళ్లి చేసుకుందాం, పరమేశ్వరుడు యొక్క మోహంతో గురించి తపస్సు చేస్తుంది అనమాట అండి. పరమేశ్వరుని తపస్సు చేస్తే పరమేశ్వరుని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా అక్కడ ప్రత్యక్షమైన అనమాట. సో అక్కడ ఈమెకి కల్లో కనిపించే స్వామి చెప్తారు, నేను మల్లి తోట దగ్గర ఉన్నా అని చెప్పేసి చెప్తే ఆమె వెతుక్కుండా స్వామి గురించి వస్తుంది అనమాట. అప్పుడు ఈ వృద్ధ బ్రాహ్మణుడైన పరమేశ్వరుడు ఆమె ప్రత్యక్షం కనిపిస్తారన్నమాట. నేను శివుడి గురించి వెతుకుతున్నాను అంటే నేనే శివుడిని అని చెప్పి ఆయన చెప్తారు. అప్పుడు ఆమె నీకు అంటే నేను ఇంత వృద్ధుడిని కదా, నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే నువ్వు వృద్ధుడివో యవ్వనుడో నాకు తెలుసు స్వామి అని చెప్పేసి భక్తికి అంటే ప్రేమకి వృద్ధత్వం యవ్వనత్వం ఏమి లేవు అని చెప్పేసి ఆమె భక్తికి స్వామివారు మెచ్చి అక్కడ వృద్ధ మల్లికార్జున స్వామిగా వెలిసారనమాట. ఖచ్చితంగా ఇది కూడా మనం దర్శనం చేసుకోవాల్సిన స్వామి అనమాట. అలాగే మనకి శ్రీశైలంలో నృసింహస్వామిగా మనకి స్వామి కూడా దర్శనం ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఒకసారి సందర్భంలో మనకి పరమాచార్య స్వామి వారు అక్కడ ఉంటే పరమాచార్య స్వామిని దగ్గరికి ఒక
దాన్ని ఏమంటారు మనకి కిల్లర్ అని చెప్తారు కదా! కిల్లర్స్ వచ్చి స్వామివారు మాకు నీ శిరస్సు కావాలని చెప్పేసి చెప్తారనమాట. పరమాచార్యులు అంటారు, "నీ శిరస్సు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నా శిష్యులకి అభ్యంతరం ఉంది. సో, రేపు వాళ్ళు పాతాళ గంగ దగ్గర స్నానానికి వెళ్తారు. తర్వాత ఆ రోజు వచ్చి నాకు నేను ధ్యానంలో ఉంటాను. నా శిరస్సు ఖండించి తీసుకెళ్ళని" చెప్తారనమాట. నెక్స్ట్ రోజు మనకి ఆ కిరాతకుడు వచ్చి శిరస్సు ఖండించడానికి వస్తే పరమాచార్య స్వామి ఆ కిరాతకుడికి నరసింహస్వామిగా దర్శనమిచ్చారనమాట అండి. ఇది మనకి ఒక అద్భుతమైన ప్రదేశం మనకి శ్రీశైలం అనేది. ఇంకో చూసేస్తే మనకి ఇంకోటేంటంటే మనకి ఇక్కడ కృష్ణా నది మనకి పాతాళ గంగగా పిలుస్తూ ఉంటారు. అంటే కృష్ణా నది ఎక్కడ మనకి విజయవాడ దర్శనమిస్తుంది. బెజవాడలో మనకి కనకదుర్గమ్మ వారి దగ్గర కృష్ణా నది దర్శనమిస్తుంది కదా! అలాంటి కృష్ణా నది మనకి ఎక్కడో కర్నూలు దగ్గరలో ఉన్న ఈ యొక్క మల్లికార్జున స్వామి శ్రీశైలం దగ్గరకొచ్చి పాయిగా వెలిసింది అంటే ఇక్కడ చాలా చిన్న పాయి మనకి లోపల అంతర్గతంగా మనకి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అండి. సో, ఈ కృష్ణా నదిని ఇక్కడ పాతాళ గంగగా పిలుస్తూ ఉంటారనమాట. ఈ పాతాళ గంగ నుంచి నీళ్ళు ఉదయాన్నే తీసుకొని వెళ్లి స్వామివారికి సుప్రభాత సమయంలో అభిషేకం చేస్తూ ఉంటారనమాట అండి. సో, ఈ విధంగా మనకి శ్రీశైలంలో శిఖర దర్శనంతో పాటు మనకి ఇక్కడ పాతాళ గంగ దర్శనం చేసుకునే భాగ్యం కూడా కలుగుతుందని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అలాగే పాండవులు కూడా ఇక్కడ స్వామివారి గురించి తపస్సు చేసి పాండవులు కూడా ఇక్కడ ఎన్నో శివలింగాలు ప్రతిష్ఠించారని చెప్పేసి ఉంటారు. అలాగే ఇక్కడ మనకి ఎన్నో ముఖాలు అంటే మనకి సజ్జోజాత, అఘోర, వామదేవి, ఈశాన్య ముఖాలు ఉంటాయి కదా! పంచభూత ముఖాలన్నీ కూడా మనకి పాండవులు స్వయంగా వాళ్ళే వచ్చి ఇక్కడ తపస్సు చేసి కొన్నాళ్ళ పాటు ఉండి ప్రతిష్ఠించారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో, ఇలా మనకి ఎన్నో విశేషాలు మనకి శ్రీశైలం దాగున్నాయండి. ఈ శ్రీశైలంతో పాటు మనకి సోమనాథ్ టెంపుల్. ఈ సోమనాథ్ అంటే మనకి జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ టెంపుల్ మనకి సౌరాష్ట్ర సోమనాథం అనమాట అండి. ఇది మనకి ఎక్కడుంది అంటే మనకి గుజరాత్‌లో కనిపిస్తుంది. సౌరాష్ట్రం అంటే మనకి గుజరాత్ అనమాట. ఈ గుజరాత్ ప్రాంతంలో మనకి ఈ యొక్క సోమనాథ్ టెంపుల్ కనిపిస్తుంది. అసలు దీని వెనకాల హిస్టరీ ఏంటంటే మనకి ఈ టెంపుల్‌కి మొత్తం అంతా కూడా మనకి చంద్రుడికి సమానమైన టెంపుల్ అని చెప్తూ ఉంటారనమాట. చంద్రుడికి ఈ టెంపుల్‌కి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్తూ ఉంటారు. ఒకసారి ఏమైందంటే దక్ష ప్రజాపతి తన కూతుర్లైన 27 మంది కూతుర్లు దక్ష ప్రజాపతికి కదా! 27 కూతుర్లని చంద్రుడికి వివాహం చేస్తారనమాట. చంద్రుడికి వివాహం చేస్తే 27 మందిలో చంద్రుడు మనకి కేవలం రోహిణి అంటే చాలా ఇష్టంగా ఉంటాడనమాట అండి. సో, మిగతా 26 మంది చాలా బాధపడుతూ తన తండ్రి దగ్గరికెళ్ళి, "స్వామి ఎందుకు ఇలా చేసావు? నువ్వు రోహిణి ఒక్కదాన్ని ఇచ్చి పెళ్లి చేసినా సరిపోతుంది కదా! మమ్మల్ని కూడా ఎందుకు ఇక్కడ ఇచ్చి పెళ్లి చేసావు?" అని అడిగితే దక్ష ప్రజాపతి చాలా బాధపడి కోపం వచ్చి చంద్రలోకానికి వెళ్తారు. చంద్రలోకానికి వెళ్లి చంద్రుడికి చెప్తారు. "సో, బాబు నీకు మొత్తం 27 మందిని ఇచ్చి పెళ్లి చేశాను కాబట్టి 27 మందిని హ్యాపీగా చూసుకోవాలి. అంతేగాని నువ్వు ఒక రోహిణితో మాత్రమే ఉంటే మిగతా 26 మంది బాధపడతారని" చెప్పేసి చెప్పేసరికి అలా మొత్తం నచ్చచెప్పి వెళ్ళిపోతారనమాట. అలా కొంతకాలం అయిన తర్వాత కూడా ఆయన చంద్రుడు మారకుండా కేవలం రోహిణిని మాత్రమే చూసుకుంటూ ఉంటారనమాట అండి. సో, ఇది తెలిసిన దక్ష ప్రజాపతి కోపంతో వచ్చి చంద్రుడిని శాపం చేస్తారు. "నువ్వు కుష్టి వ్యాధితో కృషించిపోయి ఉంటావని" చెప్పేసి శాపం చేస్తారనమాట. అప్పటినుంచి చంద్రుడు ఎంతో కుష్టి వ్యాధితో కృషించిపోతూ ఉంటాడనమాట అండి. సో, ఇలా ఎందుకు ఒక చంద్రుడికి కృషించిపోవడం వల్ల, అలా కుష్టి వ్యాధి రావడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ముల్లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోయాయి. అలా ఎందుకు అవుతుందంటే మనకి చంద్రుడు కనుక పూర్ణంగా ఉంటే మనకి ఔషధాలొస్తాయన్నమాట. ఆ ఔషధాల నుంచి మనకి ఈ యొక్క వనమూలికలు, విత్తనాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాటిని తీసుకొని పంటలు పండుతాయి. ఆ పంటలు పండడంతో మనకి దేవతలకి యజ్ఞం చేయడానికి హవిస్సు సమర్పణ అవుతుందన్నమాట. హవిస్సు సమర్పణ వల్ల ఏమవుతుంది, దేవతలు ప్రీతి చెంది మనకి వరాలు కురిపిస్తూ ఉంటారు. కానీ ఈ చంద్రుడు ఒక్కడు క్షీణించిపోవడం వల్ల ఏమైందంటే మొత్తం ముల్లోకాలన్నీ కూడా మనకి అల్లకల్లోలమైపోయాయన్నమాట. అందరు దేవతలు బ్రహ్మగారి దగ్గరికి బ్రహ్మగారు చంద్రుడికి ఒక వరం ఇస్తారన్నమాట అండి. సో, నువ్వు వెళ్లి ఈ సోమనాథ దేవాలయంలోకి వెళ్లి అక్కడ ఒక మంచి సైకత లింగాన్ని అంటే ఒక మంచి లింగాన్ని తీసుకొని ఒక ప్లేస్‌లో తవ్వి అక్కడ ఒక లింగాన్ని తీసి ఆ లింగం ముందు తపస్సు చేయమని చెప్తారన్నమాట. తపస్సు అంటే ఏం చేశారంటే అష్టాక్షరి మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రం ఈ రెండిటిని అనుసంధానం చేసి తపస్సు చేయమని చెప్తారన్నమాట. అలా చంద్రుడు ఎల్లకాలం తపస్సు చేస్తూ ఉంటే ఒక సందర్భంలో చంద్రుడిని అనుగ్రహించడానికి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర ఉమా సమేతంగా పరమేశ్వరుడు వస్తారన్నమాట. అందుకే మనకి సోమనాథ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ పరమేశ్వరుడు సహితంగా అయ్యవారిద్దరు వచ్చి చంద్రుడిని అనుగ్రహిస్తారనమాట అండి. ఏం అనుగ్రహం చేస్తారంటే మనకి నీకు కుష్టి వ్యాధి పోవాలని నేను కనుక నీకు అనుగ్రహం చేస్తే దక్ష ప్రజాపతి కోపం వస్తుంది. కాబట్టి నువ్వు కుష్టి వ్యాధి నీకుంటుంది. కానీ నువ్వు క్షీణిస్తావు, అలాగే క్షీణిస్తూ అంటే ఎలాగంటే మనకి 15 రోజుల పాటు నువ్వు పూర్ణంగా ఉంటావు. మిగతా 15 రోజులు క్షీణిస్తూ ఉంటాడు. అందుకే మనకి అమావాస్య, పౌర్ణమి ఈ 2 తిథులు కూడా వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. సో, 27 నక్షత్రాలు మనకి ఈ యొక్క
చంద్రుడి యొక్క దక్ష ప్రజాపతి యొక్క కూతురు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే చంద్రుడు ఒక్కొక్క రాశికి మారేటప్పటికి మనకి ఒక్కొక్క తిథి కూడా వస్తూ ఉంటదనమాట అండి. సో, ఈ విధంగా మనకి చంద్రమానం అనుసరించి మనం చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ చంద్రుడు ఒక్కొక్క రాశిలోకి వెళ్తే మనకి ఒక్కొక్క తిథిగా మారుతుంది. అందుకే అప్పటి చంద్రుడు కూడా మిగతా 26 మందిని కూడా చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడనమాట అండి. సో, ఈ విధంగా మనకి సోమనాథ్ టెంపుల్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. నార్మల్‌గా సోమనాథ్ స్వామిగా ఇక్కడ ఎందుకు వెలిసారు స్వామి అంటే, ఈ యొక్క చంద్రుడిని అనుగ్రహించి చంద్రుడిని సాక్షాత్తు శివుడు తన శిరస్సు మీద ధరించాడు కాబట్టి సోమనాథుడు అని చెప్పేసి శివుడికి ఒక్కొక్క నామం కూడా వచ్చిందనమాట. ఈ సోమనాథ్ టెంపుల్ మనకి ఎంతో అద్భుతమైన టెంపుల్. ఇక్కడ ఇలా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే, లైక్ ఫ్యూచర్‌లో ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే కెరియర్ ప్రాబ్లమ్స్, మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ సోమనాథ్ టెంపుల్‌లో స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు చెప్తూ ఉంటారనమాట అండి. సో, ఈ విధంగా మనకి జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ 2 క్షేత్రాలైన మల్లికార్జున స్వామి అలాగే సోమనాథ్ ఈ 2 దేవాలయం దర్శనం చేసుకోవడం వల్ల మనకి పూర్వజన్మ సుకృతం కలుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే నేను ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళాలని ఎంతగానో అనుకుంటున్నాను. సో, నాకు శ్రీశైలం వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. సో, శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా మీకు ఒక వ్లాగ్ షూట్ చేస్తాను. అండ్ పంచరామాలు కూడా వెళ్ళాలి. సో, ఎందుకంటే కొంచెం ఈ బిజీ షెడ్యూల్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాననమాట. సో, కుదిరితే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో పంచనామ క్షేత్రాలతో పాటు శ్రీశైలంలో కూడా వెళ్దాం అనుకుంటున్నాను. సో, శివయ్య అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. దానికి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలి. సో, మన ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలా మీ కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్ తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్ రిప్లై ఇస్తూ ఉంటాను. అలాగే మీకేమైనా ఇంకా టెంపుల్స్ కావాలి, ఇంకేమైనా చూడాలనుకుంటే నాకు పిన్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.